అది మర్చిపోకు. బయలుదేరు. రాజావారు మీతో ఏం చెప్పలేదా? నాతోనా చెప్పడమా? బానే ఉంది. తమ్ముంటే ఎదురుగా రండి. రండా. ఇదిగో నేను స్వయంగా దగ్గరుండి కాఫీ తాగిస్తుంది ఎందుకో తెలుసా? పని పాట లేక తిన్నది అరక్క. ఇదిగో నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. అడిగావు కాబట్టి చెబుతున్నా. నీకు దగ్గరుండి కాఫీ తాగిస్తుంది పని పాట లేక కాదు. మా అక్క అదే సంతాన లక్ష్మి రుణం తీర్చుకుందామని మహాతల్లి ఎప్పుడు నేను మీ ఇంటికి వచ్చినా ప్రేమగా మంచి కాఫీ కల్పించేది. ఎక్కడుందో ఏం చేస్తుందో. మంచి కాఫీ లాంటి అక్క కాదు, అదో విషపు చుక్క. దాని మూలంగానే నా జీవితం ఇలా తగలబడింది. నీతో అదే చిక్కు చక్రవర్తి. ప్రతి విషయాన్ని ప్రతి మనిషిని అనుమానంగా చూస్తావు, నెగటివ్ గా ఆలోచిస్తావు. ఇప్పుడు నేను ప్రేమగా కాఫీ తాగిస్తుంటే పేటకారంగా మాట్లాడుతున్నావు. అలాగే అక్క విషయంలో కూడా. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా వెనకేసుకొస్తున్నావు. ఏమిటి సంగతి? ఉత్త కాఫీయే ఇచ్చిందా? కాఫీలో నంజుకోవటానికి కుక్క బిస్కెట్లు కూడా పెట్టిందా? అదే మరి, ఆ వేటకారమే వద్దనేది. తాగు. ఏమిటి తాగేది? కాఫీ అయిపోయింది, ఇక కప్పే నాకాలి. ఓ సారీ, చూసుకోలేదు. చూసుకోవే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అది కాదు చక్రవర్తి, ప్రతి మనిషికి రెండు వైపులుంటాయి. ఒకటి మంచి, మరొకటి చెడు. చెడ్డ మనిషికి కూడా మంచి మనసు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మృణాలిదేవినే తీసుకో. నీకు తెలిసిన మృణాలిదేవి రాక్షసి, హిడింబి కదా. మరి నాకు తెలిసిన మృణాలిదేవి దేవత. కొంచెం నోటు దురుసు ఎక్కువ అంతే, కానీ ఆవిడ మంచు పర్వతం. మనసు వెన్నపూస,
హృదయం నవనీతం. అందుకే ఉద్యోగాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఆవిడ వెనకాల తిరుగుతున్నా. చూడు చక్రి బావా, మృణాలీదేవికి సరెండర్ అయిపో. తప్పైపోయిందమ్మా అంటూ చేతులు జోడించు, వేషశాలకు పోకు. చెప్పాక ఆవిడ మంచు పర్వతం అని ఇట్టే క్షమించేస్తుంది. నీ జీవితానికో దారి చూపిస్తుంది. ఆవిడ నీడలో హాయిగా బ్రతికేయొచ్చు. నమస్తే మేడం. అటు చూడు, హిమాలయ పర్వతమే నడిచొచ్చినట్లు లేదు. ఆ చల్లదనం ఏసీ గాలిలా ఇక్కడ కొడుతోంది, వణుకు పుడుతోంది. చెప్పింది గుర్తుంచుకో, సరెండర్ అయిపో. ఆప్యాయంగా చూసుకుంటుంది. చెప్పు. ఏం చెప్పను? రాజావారిని ఏం చేశావు? ఎక్కడ దాచావు? చెప్పు. ఎవరిని దాచాను? రాజావారిని. రాజావారిని నేను దాచటేమిటి? అర్థం లేకుండా మాట్లాడకు. మామూలుగా అడిగితే నువ్వెందుకు చెప్తావు? చెప్పు. రాజావారికి ఏమైంది? ఎక్కడున్నారు? ఇదిగో వీడే కిడ్నాప్ చేయించాడు. ఎక్కడో దాచాడు. ఏడ్చినట్టుంది. నువ్వు తుడుచుకోవడానికి కూడా లేకుండా చేతులు కట్టేశారు. నేను రాజావారిని కిడ్నాప్ చేయటం ఏమిటి? నువ్వే ఏదో చేశావు. చెప్పు. రాజావారు ఎక్కడ? చెప్పు. చెప్పు. దొరికిపోయారా కదా అని పోలీసు వాళ్ళలో అన్యాయంగా అన్ని కేసులు నా మీదే పెట్టేస్తావా? ఇది అన్యాయం. నేను ఒప్పుకోను. మృణాల్ని మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. ఎవరించారు? టైగర్ బాంబ్. నొప్పి ఎక్కడో, ప్రభావం అక్కడ. నువ్వుండు. నా టెన్షన్ లో నేనుంటే మధ్యలో నీ గొడవేంటి? ఆస్తి చేతికి వచ్చినట్టే అని సంబరపడ్డాను. ఎవరో పగపట్టి నా వెంట పడుతున్నారు. చూడు, నేను నీకు శత్రువునే. నీకు ఊరంతా శత్రువుడే. ఎవరితో మంచిగా ఉన్నావని? నాకు రాజావారు కావాలి. ఇప్పుడే కావాలి. మృణాల్ని నువ్వెన్ని అన్యాయాలు చేసినా ఓపిగ్గా భరించాను. నా రాజావారికి ఏమైనా జరిగితే మాత్రం ఊరుకోను, చంపేస్తాను. కట్టేస్తున్న దానివి నీకే ఇంత రోషం ఉంటే నాకెంతుండాలి? రాజావారి అవసరం ఇప్పుడు నీకంటే నాకే ఎక్కువ. నీకంటే ఎక్కువ నాకే టెన్షన్. నోరు మూసుకొని పడుండు.
ఇప్పుడు కాదు. రాజావారి కిడ్నాప్ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావని నాకు తెలియాలి. అప్పుడుంది నీకు అసలు పెళ్లి. రాజకుమార్ రా, ఇట్రా, వచ్చి కూర్చో, వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు, ఉండాలని మంచు పర్వతమా, అగ్ని పర్వతం మనసు వెన్నపూస కాదు, ఎనప ఓస, హృదయం నవనీతమా, పాషాణం. మరి ఎందుకలా చెప్పావు? అది బుద్ధి గడ్డి తిని కాదు, మృణాలిని పెట్టిన గడ్డి తిని నాకు ద్రోహం చేద్దాం అనుకున్నా. నేను ఆవిడకి సరెండర్ అయ్యేలా ప్లాన్ చేశావు, అవునా? నాకు ఆ ఉద్దేశమే లేదు. రాజావారు ఎలా ఉన్నారు? ఎవరు? ఎవరది? ఎవరు నువ్వు? నెమ్మదిగా మీకే తెలుస్తుంది, కంగారెందుకు? అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు ఇలా బంధించావు? ఐఎమ్ సారీ, తప్పలేదు, ఏమీ అనుకోవద్దు. ఆపు నీ దొంగ మర్యాద. నిజంగా మేమంటే గౌరవమే ఉన్నవాడవైతే ఇలా కట్టయి. చెప్పాను కదా రాజావారు, తప్పలేదు అని. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేయాలా? దేనికి కోఆపరేట్ చేయాలి? ప్లీజ్ రాజావారు, గొడవ చేయకుండా, అరవకుండా కూల్గా కూర్చోండి, అది చాలు. ఏం బెదిరిస్తున్నావా? లేదు రాజావారు, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. షట్ అప్. ముందు మా కట్లు విప్పు. కమ్ ఆన్, డు ఇట్ నౌ. ఐఎమ్ సారీ, నేను కోరుకున్నది నా చేతికి అందాకే మీ చేతికట్లు విప్పేది. ఏం కావాలి? ఏం కావాలి నీకు? అది మీరివ్వగలిగేది కాదు. మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఇలా బంధించావు? మీరు నా దగ్గర ఉంటేనే నాకు కావాల్సింది నాకు దక్కేది. ఏ మిస్టర్, డొంక తిరుగుడొద్దు. అసలు ఎంతకీ ఎవరు నువ్వు? మా హవేలీలో ఉంటున్నా డూప్లికేట్ రాజేశ్వరి దేవి తాలూకు మనిషి కదూ?
అలాగే అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. రే రే, మేమేంటో, మా హోదా ఏంటో, మా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలిసి కూడా మమ్మల్ని బంధించావా? నీకెన్ని గుండెలు, పర్యవసానం ఆలోచించావా? ఆలోచించాను. సర్వే జన సుఖినో భవంతు. Damn it. మీకు ఇక్కడ అంతా కంఫర్టబుల్ గా ఉంటుందిగా, ఎలాంటి ప్రాబ్లము లేదుగా. మీ చుట్టూ నా మనుషులు ఉంటారు, కాపలాగా కాదు, సేవకులుగా. మీకెప్పుడు ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి, ఇబ్బంది పడొద్దు. మీ హవేలీలో ఉన్నట్టే ఫీల్ అవ్వండి. బుద్ధిగా ఉన్నంత వరకు మీరు మా అతిథి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. ఇబ్బంది పెడితే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితి రానివ్వకండి. మా కట్లు విప్పితే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. వస్తాను రాజావారు. రేయ్, మా కట్లు విప్పు, చంపేస్తాం, వదిలిపెట్టాం. ఎక్కడికి వెళ్తున్నావురా? రేయ్, మా కట్లు విప్పరా? రేయ్ రేయ్, చంపేస్తాం, వదిలిపెట్టావురా? రేయ్ హలో, రాజేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. ఎవరు? హలో హలో, హలో. ఎవరమ్మా అది? ఎవరో ఫోన్ చేసి సైలెంట్ గా ఉంటున్నారు, మాట్లాడటం లేదు. ఎవరై ఉంటారు? ఏమో, అదే అర్థం కావడం లేదు. మంగరాజ్ గారు, అదే ఫోన్ అయి ఉంటుంది. అమ్మా మీరాగండి, నేను లిఫ్ట్ చేస్తాను. హలో 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 హలో, ఎవరు? మృణాలిని దేవి కావాలి. మీరెవరు? మృణాలిని దేవి కావాలి. మీరెవరో చెప్పండి. మృణాలిని దేవి కావాలి. ఆవిడ బయటికి వెళ్ళారు, కాసేపట్లో వస్తారు. మీరెవరో చెప్తే. హలో హలో హలో, ఏమైంది మంగరాజ్ గారు? ఫోన్ పెట్టేశాడమ్మా. ఎవరో చెప్పాడా? చెప్పలేదమ్మా. ఏమంటాడు? మృణాలిని దేవి గారు కావాలి అంటాడు. ఏమడిగినా అదే మాట. మరి అదే మాట నన్ను అడగచ్చుగా, ఫోన్ చేసి ఎందుకు మాట్లాడలేదు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. రాజావారు కనపడకపోవడానికి ఈ ఫోన్ కాల్ కి సంబంధం ఉండుండొచ్చా? ఎలా చెప్పగలమమ్మా? సంబంధం ఉండుంటే మనతోనే మాట్లాడవచ్చు కదా. మృణాలిని దేవి కావాలి అని అడిగి ఫోన్ ఎందుకు పెట్టేస్తాడు? అవును, అదే నిజమే.
ఆ కాల్ మృణాలిని దేవి పర్సనల్ కాల్ అయ్యుండొచ్చు. ఏంటో ఏ ఫోన్ వచ్చినా రాజావారికి సంబంధించే అయ్యుంటుందని ఆశ, ఆరాటం. అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో. లేదమ్మా, మనం ఉన్న పరిస్థితి అలాంటిది. పూర్తిగా అయోమయంలో ఉన్నాం. రాజావారు ఏమై ఉంటారో తెలియటం లేదు. తనంతటా తాను వెళ్లారో ఎవరన్నా తీసుకువెళ్లారో అసలు ఆధారం దొరకటం లేదమ్మా. ఆయనగా వెళ్ళుంటే ఈ పాటికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. హలో, మృణాలిని దేవిని మాట్లాడుతున్నాను. ఇందాకటి నుంచి నీకోసమే ట్రై చేస్తున్నా. ఇంతకీ ఎవరు నువ్వు? ఏమైపోయారా అని మీరంతా తెగ కంగారు పడుతున్న రాజావారు ప్రస్తుతం నా దగ్గరున్నారు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటి వరకు